ఈ హైదరాబాద్లో గల్లీ దందాల దగ్గర నుంచి ల్యాండ్ సెటిల్మెంట్స్, వెపన్స్ సప్లై మొదలగు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఆ జేపీకేపీఎల్ హ్యాండ్ ఉందని తెలిసి కూడా మీరెందుకు వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు? ఎవిడెన్స్ దొరకడం లేదు సార్. మరి మన ఇన్ఫార్మర్లు ఏం చేస్తున్నారు? ఎటువంటి ఇన్ఫార్మర్ అయినా వాళ్ళు ముందే పసిగట్టి మనకంటే ముందే కొనేస్తున్నారు సార్. నాకు ప్రాబ్లం పూర్తిగా అర్థమైంది. ఈ సిటీలో ఎవ్వరికీ తెలియనివాడు, చాలా తెలివైనవాడు కావాలి. అలాంటి ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్ని నేను రప్పిస్తా. నో, నేను వెళ్ళను. నా ఇష్టాలతో మీకు పని లేదా? అయినా డిపార్ట్మెంట్ లో జాయిన్ అయితే ఇలాంటి ఫిట్టింగ్లు ఉంటాయని బయట నుంచి మీతో పొత్తు పెట్టుకున్నది. ఓకే, గడ్డం కొంచెం ముందుకు పెట్టు. అటు కాదు ఇటు. నీ గడ్డం పట్టుకుని బతుకులాడుకుంటున్నాను. వెళ్ళరా. నువ్వు ఫిక్స్ అయితే నా ప్రమోషన్ ఫిక్స్ అవుతుంది. నాకు హెల్ప్ చేయరా? హెల్ప్ చేయడానికి నేనేం ట్రస్ట్ నడపట్లేదు. అయినా మీలాంటి స్వార్థపు గుండకాయ నా లాంటి పిల్లకాయ భవిష్యత్తు ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను. నా అందమైన వైజాగ్ ని, నా అపురూపమైన స్టీల్ సిటీని వదిలించి కూడా కదలలేను. ఇదే నా ఫైనల్ డెస్టినేషన్. డెస్టినేషన్ కాదమ్మా, డెసిషన్ అనాలి. అదేలే డెసిషన్. బాయ్. బాయ్. నేను బై చెప్పానేంటి? హాయ్, ఏంటి డల్గా ఉన్నావు? ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చిందా? ఎవరిది? మీ బామదా బాబుదా? జోకులొద్దు. హాస్టల్ ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేయమంటున్నారు. అదేంటి? అయినా మన ప్రేమ పుట్టి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అయినా మొన్న నువ్వేమన్నావు? వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ అన్నావా? నేనన్లా, అది నా రింగ్ టోన్. సర్లే, ఏం చేస్తాం? మన ప్రేమకు వైజాగ్ లో వాస్తు బాలేదనుకుంటా. హైదరాబాద్ లోనే ప్రేమించుకుందాం. అంటే నువ్వు కూడా హైదరాబాద్? మరి నువ్వు వెళ్ళగానే వేరే అమ్మాయిని చూసుకుంటారనుకున్నావా? నాదేం కార్పొరేట్ కంపెనీ కాదు, ఊరికో బ్రాంచ్ పెట్టుకోవడానికి. ఒకటే హార్ట్, ఒకటే ఆఫీసు. మరి అక్కడ ఏం జాబ్ చేస్తావు? ఖాళీగా ఉండే వాళ్ళు చేసేదే. ఏంటిది? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? అది పడిపోయింది కదా. నువ్వేం కంగారు పడుకో, నేను వచ్చి లేపుతానుగా. పద. ఇందాక బై చెప్పి వెళ్ళావుగా, మళ్ళీ వచ్చావే? హాయ్ చెప్దామని. నీ హాయిలు హలోలు ఇక్కడ ఎవరికేం అక్కర్లేదు. నీ దోస్త్ కటీఫ్. అలా అలగొద్దు బాబాయ్. నువ్వు చెప్పిన విషయం తర్వాత చాలా సీరియస్ గా ఆలోచించాను. పర్సు పోతే మళ్ళీ కొనుక్కుని తెచ్చుకోగలుగుతాం, కానీ పరుగు పోతే తీసుకురాలేంగా. నా వల్ల కమిషనర్ గారి దగ్గర నీ పరుగు పోవటం నాకు ఇష్టం లేదు. అందుకే హైదరాబాద్ వెళ్దాం డిసైడ్ అయ్యా. నిజంగానా? నిజంగా బాబాయ్.